స్తుతి శతకంలోని 73వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము. దూరం వాచాం త్రిదశ సదసాం దుఃఖ సింధోస్తరిత్రం మోహక్షేళక్షితిరుహవనే తీక్ష్ణధారం కుఠారం కంపాతీరే ప్రణయ కవిభిః వర్ణితోద్యచ్చరిత్రం శాంత్యై సేవే సకల విపదాం శంకరం తక్కళత్రం. వాచాం వాక్కులకు దూరం, దూరమైనది. త్రిదశ సదసాం దేవ సమూహముల యొక్క దుఃఖ సింధోహో దుఃఖమను సముద్రము యొక్క తరిత్రం నావ. నావ అని కూడా చెప్పచ్చు, నావను నడిపే ఒక నావికుడుగా కూడా చెప్పచ్చు. మోహక్షేళ క్షితిరుహవనే. మోహ క్షేళ, మోహం అనే క్షేళం అంటే విషం, క్షితిరుహం అంటే వృక్షాలు, వనే వనమునందు అంటే మోహమును విషవృక్ష వనమునందు తీక్ష్ణధారం వాడి అంచుగల. అంటే ఇప్పుడు ఒక చేప ఉందంటే చేపకి చాలా పదును ఉండాలి, ఆ షార్ప్నెస్ లేకపోతే చేప ఉపయోగం లేదు. అలాగా ఆ వాడి అంచు తీక్ష్ణధారం, అటువంటి వాడి అంచు గల కుఠారం అంటే గొడ్డలి. కంపా తీరే కంపా నదీ తీరంన ప్రణయ కవిభిః ప్రేమగల కవుల చేత అని ఒక పాఠాంతరం మనం నేర్చుకున్నది. కంపా తీరే ప్రణయి అని ఇంకొక పాఠాంతరం. కంపా తీరాన్ని ప్రేమిస్తున్న, కంపా తీరం నందు చాలా ప్రేమ కలిగిన, అలా కూడా ప్రణయి అని కూడా అర్థం, అంటే రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రణయి, కంపా తీరే ప్రణయి అని ఒక పదం అయితే, కంపా తీరే ప్రణయ కవిభిః అంటే ప్రేమ కలిగిన కవుల చేత, అంటే అమ్మవారి యందు ప్రేమ కలిగిన కవుల చేత వర్ణితోద్య చరిత్రం వర్ణింపబడిన గొప్ప చరిత్ర గల, వర్ణిత ఉద్య చరిత్రం అంటే చాలా చాలా గొప్పదైన చరిత్ర గల శాంకరం శంకరునికి చెందిన తత్ ఆ కళత్రం భార్యను, అంటే శంకరునికి చెందిన భార్య అంటే అమ్మవారిని, సకల విపదాం అన్ని ఆపదల యొక్క శాంతి శాంతి కొరకు సేవే సేవించదను. అంటే ఒక సాధక స్థితికి వచ్చిన ఒక జీవికి ఆపదలు అంటే ఏమిటి? అన్ని రకాలుగా వచ్చే కొన్ని ఈ కష్టాలు ఏమిటి? ఇప్పుడు మనం ఏదో ఒక ధ్యానంలో ఉంటాము, ఒక ఇన్ని రోజులని ఏదో ఒక సాధన ఇది పెట్టుకుంటాము. అలాంటప్పుడు పిల్లల వల్ల వాళ్ళు వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయనుకోండి, ఆ ఇబ్బంది వల్ల మనసు సాధన మీద లగ్నం అవ్వదు, నిలవదు. ఎందుకంటే ఈ మానసికమైన ఈ పిల్లల పట్ల ఉండే వ్యామోహం, మోహం ఇవి లాగేస్తూ ఉంటాయి. అలా బాధగా ఉంది, మనం ఇది మొదలు పెడుతున్నప్పటి నుంచి ఆ పిల్లల ఆ మొహాలే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా అలా ఉన్నప్పుడు సాధన ఎలా నిలుస్తుంది? ఎంతసేపు దైవాన్ని వాడికి ఆనందాన్ని కల్పించు, దీనికి ఆనందాన్ని కల్పించు అని కోరికలోనే, అంటే ఈ లౌకికమైన ఆనందాల మీదకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అమ్మవారు భోగమోక్ష ప్రదాయని, అమ్మవారిని తప్ప మనం ఎవరిని కోరుకుంటాం, ఎవరిని అడుగుతాం? కానీ అటువంటి ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే అమ్మవారి పదాలను ఆశ్రయించడమే. అక్కడ
ఒక ధైర్యము, నమ్మకము ఆవిడ కలిగించాలి. ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని మనకి కలిగించడం కోసం మనం చేసే ఒక ప్రార్థన అన్నమాట. అటువంటి ఆ ప్రార్థన ఇందులో చెప్తున్నారు. దుఃఖ సింధోహో దరిద్రం. ఏదో అటువంటి ఆ కొన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఆ దుఃఖం ఒక సముద్రంలాగా మారిపోతుంది. ఇవన్నీ మరి సంసారంలో ఉన్నప్పుడు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, అవే కష్టాలు. అందుకని మోహక్ష్వేళం, మోహక్ష్వేళ క్షితిరుహవనే అన్నారు. అది ఒక పెద్ద వనం. ఆ వనానికి అంతం లేదు, వికారణ్యం. దానిలో ఏమి మనకి లైట్ కనబడనంత చీకటి. అటువంటి అది ఎలాంటిది? విషం. ఆ విష పని ఆ వనము దేవతా వృక్షాలు, కల్పతరువుల వనం కాదు కదా. మోహం అనే ఆ ఆ వ్యాధికి సంబంధించిన వృక్షాలు. అవి ఒకదాని నుంచి ఒకటి పిలకలు వేసుకుని పెన వేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాయి. అటువంటి ఆ మోహక్ష్వేళ క్షితిరుహవని అనే దాన్ని మనం ఆ దుఃఖ సింధో దరిద్రం దానిలో నుంచి మనం బయటపడాలి అని. తర్వాత ఈ సకల విపదాం అనే దానికి ఇప్పుడు ఇదంతా చెప్పారనమాట. సకల విపదాం, ఈ ఆపదల నుంచి మనని రక్షించడానికి ఆవిడ ఈ మోహక్ష్వేళ క్షితిరుహవనే తీక్ష్ణధారం కుఠారం ఒక గొడ్డలి చేతిలో ఉంచుకున్నది ఆవిడ. ఆ గొడ్డలేంటి, మామూలుగా దానికి పదును లేకపోతే ఆ చెట్లని కొట్టేయలేదు. ఆవిడ దగ్గర ఉన్న ఆ గొడ్డలి ఎట్లా ఉందిటంటే ఆ కుఠారము చాలా వాడి పదును కలిగిన కుఠారం. ఒక్క వేటుతో అన్ని వృక్షాలని కూడా మొదలంటా నరకగలిగిన అటువంటి గొడ్డలి ఆవిడ యొక్క ఆ అనుగ్రహం. అటువంటి ఆ అనుగ్రహం త్రిదశ సదసాం దేవ సమూహముల యొక్క దుఃఖ సింధోహ దరిద్రం. అంటే దేవతలకి కూడా కొన్ని దుఃఖాలు ఉంటాయి. దేవతలకు ఉండే దుఃఖాలు ఏమిటి? రాక్షసుల వలన వచ్చే కష్టాలు. ఎప్పుడు మరి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ రాక్షసులు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే మునులు దేవతలు ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తారు, లేదా విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు, దైవాన్ని ప్రార్థన చేస్తారు. ఈ కష్టాల నుంచి మమ్మల్ని కాపాడు, ఈ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని, మా సాధన నిలబడేలాగా మమ్మల్ని అనుగ్రహించు అని. అటువంటి ఆ దుఃఖ సింధోహ దరిద్రం, ఆ దుఃఖ సముద్రాన్ని దాటించే నావ, లేదా దాటించే నావకి నావికురాలు ఆవిడ. అటువంటి ఆవిడ వాచాం దూరం, మాటలకి అందనది. గిరాం దూరం, వాచాం దూరం అంటే ఏమిటి? మాటలకి అందనిది. ఏదైనా ఒక వస్తువుని మనం వర్ణించాలంటే దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ వస్తువు యొక్క ఎత్తు, ఆ వస్తువు యొక్క బరువు, ఆ వస్తువు యొక్క రంగు, ఒకవేళ ఉంటే రుచి, వాసన, ఇవన్నీ ఆ వస్తువుకి ఉండే కొన్ని ధర్మాలు. ఈ ధర్మాలు ఉంటేనే మనం దేనైనా వర్ణించగలం, లేకపోతే మనం వర్ణించలేం. అటువంటి వర్ణనకి, వాక్కులకి దూరం ఆవిడ. అంటే మనం మరి అలాంటప్పుడు మనం వర్ణనతో నేర్చుకుంటున్నాం కదండి అంటే, ప్రతి చోట మనం ఎలా నేర్చుకుంటున్నాం? ఇలా దీనితో పోలిక ఉంది కానీ ఈ పోలిక కన్నా చాలా ఎక్కువ. అంటే ఆ పోలిక మనం ఎందుకు తెలుసుకుంటున్నాం? ఒక ఊహకి, మన ఊహాశక్తి రావడం కోసమే తప్ప ఆ ఊహల కన్నా చాలా ఎక్కువ స్థితి, పెద్ద స్థితి. ఆ స్థితి ఏమిటో ఎవరికి తెలియదంటే ఆవిడే.
గుణానికి దూరం. ఆవిడకి ఏమీ లేవు. వాటన్నిటికీ పైన ఉన్నది ఆవిడ. రూపం లేదు. నిర్గుణ రూపం ఆవిడది. ఆవిడ గుణాలు లేవు. అన్నిట్లోనూ ఉంది మళ్ళీ. అన్నిట్లోనూ ఆవిడే ఉంది. ఎందులోనూ లేదు. ఆ ఉన్నదేది ఆవిడ కాదు. ఆ చైతన్యం వేరు. ఆవిడ చైతన్యం వేరు. కాబట్టి దీన్ని మనం ఎలా మాటలతో వర్ణించగలం? కాబట్టి మాటలకి అందనంత ఒక దివ్యమైన శక్తి ఆవిడ. అటువంటి వస్తువు, ఏ వాక్కులు కూడా వర్ణించలేని వస్తువు ఆవిడ. వాటన్నిటికీ కూడా దూరం. తర్వాత ఏ సముద్రాన్ని కూడా ఒక నావికుడు, ఒక నావ లేకుండా ఎవరు దాటలేరు. అటువంటి ఆ నావికుడు కూడా, నావికురాలు కూడా ఆవిడే. అటువంటి దేవతల యొక్క దుఃఖ సముద్రాన్ని ఆవిడ దాటిస్తుందంటే మానవుల యొక్క దుఃఖం అనేది అసలు చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి ఈ మానవుల యొక్క మోహక్షేళ క్షితి రుహవనాన్ని తన గొడ్డలితోటి ఆ విష వృక్షాలు, అంటే మామూలుగా ఒక చెట్టుని నరకడం అనేది అది ధర్మం కాదు. కానీ ఒక విష వృక్షాన్ని పెంచకూడదు. విష వృక్షం వలన మరి ఎన్విరాన్మెంట్కి కూడా నష్టం కదా. కాబట్టి అటువంటి విష వృక్షాలని విషాన్ని వ్యాపింపజేసే విష వృక్షాలని అవి పెంచకూడదు. కాబట్టి వాటిని ఖండించడం అనేది చాలా అవసరమైన విషయం. అలా ఖండించేందుకు శివుని చేతిలో గండ్రగొడ్డలిట ఆవిడ. శివుని చేతిలో ఉన్న గండ్రగొడ్డలే ఆవిడ. అటువంటి ఆ శక్తి అనేది 2వ పాదంలో చెప్పారు. తర్వాత కంపాతీరే ప్రణయి లేదా కంపాతీరే, ఆ కంపాతీరం నందు ప్రణయ కవిభి వర్ణితో యచ్చరిత్రం, ఆ ప్రేమతో కవులందరూ వర్ణన చేస్తున్న ఒక అద్భుతమైన, వర్ణించడానికి వీలు లేని వస్తువు అని చెప్పుకున్నాం, కానీ వాళ్ళు వర్ణిస్తున్నారని చెప్తున్నాం. చూడండి 2 కూడా. అంటే వర్ణిస్తూనే వర్ణనకు అందనది అని చెప్తున్నారు. వర్ణనతో ఏం చేయలేదు, నువ్వు అనుభవంతో మాత్రమే తెలుసుకోగలిగిన ఒక దివ్యమైన శక్తి అనేది. అంటే అది అనుభవ శక్తి, అనుభవ వైద్యం అన్నమాట. అటువంటి ఆ శక్తి ఇది అంటూ ఇది అని చెప్పలేని ఒక అద్భుతమైన శక్తి అనేది వర్ణితోద్య చరిత్రం, ఎంత అద్భుతంగా వర్ణించే ఒక చరిత్ర కలిగిన ఒక శక్తి. శాంత్యై సేవే సకల విపదాం శంకరం తత్కళత్రం, ఆయన యొక్క శంకరుని యొక్క ఇల్లాలు. శంకరుడు అంటే శుభాలని కలిగించేవాడు. ఆయన యొక్క ఇల్లాలు అంటే ఆవిడ కూడా శాంకరి. ఆవిడ కూడా శుభాలని మాత్రమే కలిగించేది, శుభాలనిచ్చే తల్లి. శాంతి సేవే, ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారికి శాంతిని ప్రసాదిస్తుంది. అన్ని సకల విపద, అన్ని ఆపదలని, శాంతి ఆపదల నుంచి శాంతి కొరకు, ఆపదలన్నీ కూడా శాంతించాలి, అది ఒక అర్థం. ఆపదలు శాంతించడం అంటే ఏమిటి? ఆపదలు లేకుండా ఉండడం. ఆ ఆపదల శాంతి కొరకు నేను సేవించదను. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నేను ప్రార్థించదను, అమ్మవారిని సేవించదను. శాంకరీదేవిగా ఆ అమ్మవారిని నేను ఆరాధిస్తాను, సేవిస్తాను అని ఇందులో చెప్తున్నారు. అంటే ఒక దుఃఖ సాగరం నుంచి, మోహం అనే ఒక పాశాల నుంచి రక్షింపబడి సాధకుడికి సాధనా మార్గంలో అన్ని ఆపదల నుంచి విరామం దొరికి శాంతి కలిగి
ఆ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడానికి అమ్మవారి యొక్క పాద శరణ్యమే తప్ప ఇంకొకటి లేదని ఇందులో ఈ పద్యంలో మనకి చెప్పారు. అటువంటి ఆవిడ దూరం వాచ మాటలకి అందదు, కానీ నేను నా మాటలతో ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు ఇందులో. దూరం వాచాం త్రిదశ సదసాం దుఃఖ సింధోస్తరిత్రం మోహక్షేళక్షితిరుహవనే తీక్ష్ణధారం కుఠారం కంపాతీరే ప్రణయ కవిభిర్వర్ణితోద్యచ్చరిత్రం శాంత్యై సేవే సకల విపదాం శాంకరం తత్కళత్రం.